భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఖాయం. రేపే ప్రమాణ స్వీకారం కూడా ఖాయం. ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసింది భారతీయ జనతా పార్టీ. నిర్మలా సీతారామన్తో పాటుగా కేంద్ర ప్రతినిధి బృందం సమక్షంలో జరిగినటువంటి మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిగా ఫడ్నవీస్ని ఎన్నుకున్నారు. అంటే శాసనసభాపక్ష నాయకుడే ముఖ్యమంత్రి, ఇంకోటి ముఖ్యమంత్రిగా ఆయనే అన్నటువంటిది తేల్చేశారు. దాంతో మహాయతి కూటమి వెళ్ళి గవర్నర్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అన్నటువంటిది పత్రం కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాతన అడ్డం తిరగటం అన్నటువంటిది తాజా పరిణామం. ఏంటది? షిండే ఏదైతే మొన్నటి నుంచి తన డ్రామా కంటిన్యూ అవుతోంది. డిప్యూటీ సీఎంగా తన కొడుక్కి ఇవ్వాలని, అలాగే మిగతా తనకి రెవెన్యూ హోంశాఖ కావాలని. అయితే ప్రభుత్వం మాత్రం హోంశాఖ మాత్రం భారతీయ జనతా పార్టీ తన దగ్గర అట్టిపెట్టుకుంది. అదే సందర్భంలో షిండేని మాత్రం ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకుంది, కానీ వాళ్ళ అబ్బాయి ఒప్పుకోలేదు. దానికి నిన్న ఓకే అనుకుని దానికి తోడు రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ ఏమో ఎన్సీపీకి, రెవెన్యూ శాఖ ఏమో షిండేకి ఓకే చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇవాళ అడ్డం తిరిగారు. ముగ్గురు కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అందరి ఎదుట అడ్డం తిరిగాడు షిండే. ఏదైతే ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తను డిప్యూటీ సీఎం తీసుకోవడానికి, అంటే ముఖ్యమంత్రి పదవి గురించి అభ్యంతరం చెప్పలేదు, తను డిప్యూటీ సీఎం తీసుకోవడానికి అడ్డం తిరిగాడు. నేను అంగీకరించటం లేదని చెప్పాడు. అక్కడే ఇద్దరు, ఓ పక్కన ఫడ్నవీస్ కానీ మరో పక్కన అజిత్ పవార్ కానీ బతిన్లాడే ధోరణిలో మాట్లాడారు. అజిత్ పవార్ని ఓ రకంగా చేత్కరించాడు షిండే. ఏమని? నీలాగా నేను చివరి నిమిషంలో మాట మార్చుకోలేను అంటూ, తద్వారా అడ్డం తిరిగాడు. ఓవరాల్గా తను మంత్రివర్గంలో చేరటం, ఉప ముఖ్యమంత్రి తీసుకోవడం లేదు అన్నటువంటి నిర్ణయాన్ని సాయంత్రం చెప్తానన్నాడు. తద్వారా భారతీయ జనతా పార్టీకి మరొకసారి అయోమయాన్ని మిగిల్చాడు. ప్రభుత్వం అయితే ఏర్పాటు ఖాయం. ఆయన లేకపోయినా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ కలిసి సిద్ధం. ఇక్కడ షిండే కాన్సెప్ట్ అలా తన కొడుకుని చేయడం, దాంతోపాటుగా హోంశాఖ తీసుకోవడం, లేదా తన డిప్యూటీ సీఎం అని హోంశాఖ తీసుకోవడం, అందుకు అంగీకరించినటువంటి నేపథ్యంలో జరుగుతోందా, లేదంటే ముందుగా మంత్రిత్వ శాఖలు ఓకే అయిన తర్వాత అడ్డం తిరిగాడు అంటే ఇక మంత్రిత్వ శాఖ గురించి కాదు, తన కొడుకుకి సంబంధించినటువంటి అంశం చుట్టూతోనే జరుగుతుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందంటే ఈ రాత్రికి తేలాలి. రేపైతే ప్రమాణ స్వీకారం ఖాయం. షిండే వచ్చినా రాకపోయినా ప్రమాణం అయితే ఖాయం.